అందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్ అండ్ డౌన్స్ గురించి చెప్పుకుందాం. అయితే పేరు ప్రఖ్యాతలతో, గౌరవ ప్రతిష్టలతో ఒక స్థాయిలో, ఒక రేంజ్‌లో ఎదిగిన మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదంతా నా కష్టం వల్ల, నా స్వయం కృషి వల్ల నేను చాలా కష్టపడి పైకొచ్చాను. ఇదంతా నా గొప్పతనం, నా తెలివితేటలు అని చెప్తాడండి. అదే కింద స్థాయిలో అంటే డౌన్‌గా ఉండి పరిస్థితుల ప్రభావంతో ఎప్పుడు కూడా పోరాటం చేసే మనిషి ఏమంటాడంటే, భగవంతుడా! ఎందుకు ఈ జీవితం ఇచ్చావు నాకు? ఏమైపోతుంది? ఎటు వెళ్ళిపోతున్నాను? నాకేనా ఈ సమస్యలు, ఈ కష్టాలు ఎప్పుడు కూడా ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులతో పోరాటమే కదా నా జీవితం. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బానే ఉన్నారు. నేనేంటి? నా జీవితం ఏంటి ఇలాగైపోయింది స్వామి. తండ్రి నువ్వున్నావా అసలా? నువ్వుంటే నన్ను చూడవే అనేసి ఈ డౌన్‌గా ఉన్న మనిషి ఆలోచన ఎలా ఉంటది. మన పై స్థాయిలో ఉన్నప్పుడు ఆలోచన ఎలా ఉంటది? దీనికంతటికి కారణం నేనే. అప్పుడు భగవంతుడు గుర్తుండడు. మనం కింద స్థాయిలో మనం డౌన్‌గా ఉన్నప్పుడైతే నీదే నేనేం చేశాను పాపం నాకిలాంటి పరిస్థితి ఇచ్చావని కూడా అప్పుడు కూడా భగవంతుడిని నింద చేసేది మనమే. పై స్థాయిలో బాగున్నప్పుడు భగవంతుడు గుర్తురాడండి. అదే కింద స్థాయికి వెళ్ళినప్పుడు కింద స్థాయిలో ఇబ్బంది పడి బాధపడుతున్నప్పుడైతే దేవుడిని నింద చేస్తామండి. కాకపోతే ఈ 2 కరెక్ట్ కాదండి. ఏది కరెక్టో చెప్పనా అండి? ఆల్రెడీ పైనున్నవాడు ఒక డిజైన్ చేసేసాడు. మన లైఫ్‌లో జరిగేది, జరగబోతున్నది, జరగబోయేది కూడా మన లైఫ్ డిజైన్ చేసేసాడు పైనున్నవాడు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మనం ఏమనుకుంటామంటే, ఈ స్క్రిప్ట్ అంతా మనమే రెడీ చేసుకొని, మనం ప్లాన్ చేసుకుంటున్నాం మన జీవితంలో అనుకుంటాం. కాదండి. ఆల్రెడీ స్క్రిప్ట్ రాసేసి మనల్ని ఇక్కడికి పంపించాడు. అది యాక్ట్ చేస్తున్నాం అంతే. అది తెలీక అలా అనుకోం కదండీ! అలా అనుకోకుండా ఇదంతా నా వల్లే, ఇదంతా భగవంతుడి వల్లే ఇలా నింద చేస్తూ, మనల్ని గొప్పగా ఫీల్ అవుతూ, భగవంతుడిని నింద చేస్తూ బ్రతికేస్తాం. ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి మరి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్ అండ్ డౌన్స్ గురించి చెప్పుకుందాం. అయితే పేరు ప్రఖ్యాతలతో, గౌరవ ప్రతిష్టలతో ఒక స్థాయిలో, ఒక రేంజ్‌లో ఎదిగిన మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదంతా నా కష్టం వల్ల, నా స్వయం కృషి వల్ల నేను చాలా కష్టపడి పైకొచ్చాను. ఇదంతా నా గొప్పతనం, నా తెలివితేటలు అని చెప్తాడండి. అదే కింద స్థాయిలో అంటే డౌన్‌గా ఉండి పరిస్థితుల ప్రభావంతో ఎప్పుడు కూడా పోరాటం చేసే మనిషి ఏమంటాడంటే, భగవంతుడా! ఎందుకు ఈ జీవితం ఇచ్చావు నాకు? ఏమైపోతుంది? ఎటు వెళ్ళిపోతున్నాను? నాకేనా ఈ సమస్యలు, ఈ